తప్పు చేయకుండా ఏ మనిషి ఉంటారండి? అందరు తప్పులు చేస్తారు. ఆమె అరిసి ఉంటుంది, నువ్వు అరిసి ఉంటావు. ఆమె కొట్టుంటుంది, నువ్వు కొట్టుంటావు. భార్య భర్తలు అన్నాక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా కొట్టుకుంటూ ఉంటారు. దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ఫైటింగ్, క్వారలింగ్. అందరు ఇళ్ళలో ఒకటేలా కొట్టుకోరు. రైట్. కొంతమంది నార్మల్గా ఫిజికల్గా కొట్టేసుకుంటూ ఉంటారు, తెల్లారి మళ్ళీ కలిసిపోతారు. అదే కలిసి ఉండడానికి ప్రయత్నించండి. రీజన్ ఏంటి అంటే, మీరు డైవర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేది మళ్ళీ ఒక స్పౌసే. మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేది ఒక వ్యక్తే. ఆ వ్యక్తి ఏమైనా ఫ్లాలెస్ ఉంటారా? ఆ వ్యక్తికి కూడా బోల్డ్ డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా. ఆ వ్యక్తితో అడ్జస్ట్ అయ్యేది ఏదో మీరు మొదటి భర్తతోనే, మొదటి వైఫ్తోనే అడ్జస్ట్ అవుతాంటారు. నా దగ్గర 3 పెళ్లి చేసుకొని వచ్చారు నాగరాజు గారు కొంతమంది. 3వ పెళ్లి చేసుకొని 3వ భార్య మెయింటెనెన్స్ చేస్తే నా దగ్గరికి వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన. నా దగ్గరికి వచ్చిన ఆయన ఆటోమేటిక్ ఆయన శాలరీలో కట్టింగ్ కూడా అవుతుంది, అటాచ్మెంట్. అర్థమైందా మీకు? ఎందుకు కర్మ? నేను అనేది ఏంటి అంటే 100% మీకు పడట్లేదు అంటే నేను డైవర్స్లు అసలు తీసుకోకుండా అనట్లేదు. మీ లైఫ్ సరిగ్గా ఉండట్లేదు అంటే మీరు డివోర్సెస్ తీసుకోండి. బట్ మీ ప్రయత్నం మీరు చేయండి అంటున్నాను నేను. మ్యాక్సిమం మీ ప్రయత్నం చివరి బొట్టు వరకు మీ ప్రయత్నం మీరు చేయండి. ఒక్కసారి చివరి బొట్టుని టచ్ అయిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోండి స్ట్రాంగ్గా. ఇంక ఇది నా వల్ల కాదు. దెన్ యూ టేక్ ఎ డెసిషన్ వెరీ స్ట్రాంగ్లీ. డెసిషన్ తీసుకున్నప్పుడు అవతల వాళ్ళు మీ మీద 498 డొమెస్టిక్ వైలెన్స్లు ఇవన్నీ వేస్తారు కదా. డెసిషన్ తీసుకున్నప్పుడు స్ట్రాంగ్గా ఉండండి. నా దగ్గరికి 24-25 ఇయర్స్ 30 ఇయర్స్ లోపలలో చాలా భయపడుతూ గిజగిజ భయపడుతూ వస్తారు. 1 ఇయర్ తర్వాత వాళ్ళు పులుల్లాగా సింహాల్లాగా తయారు చేసే వాళ్ళని. అర్థమైందా? భయపడకండి, మీ హక్కు మీరు తెలుసుకోండి. ప్రతిదానికి ప్యానిక్ కాకండి. అబ్బాయిలు అనగానే అందరు చెడ్డోళ్ళు ఉండరు నాగరాజు గారు. ఉంటారేమో 10% 15% తాగుడుకు అలవాటు అయ్యి కొట్టేవాళ్ళు. బట్ 80% అబ్బాయిలు దే ఆర్ వెరీ గుడ్ బాయ్స్. వాళ్ళేమి ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని నేను కాపాడాలనుకుంటా కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం. బట్ బీయింగ్ అన్ అడ్వకేట్ కలిసి ఉండండి అనేటువంటి దాన్ని మీరు మీ లోపల ఉన్న కోర్ వాల్యూస్కి అద్దం పట్టేలా చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందండి నాకు. అంతే కదా నాగరాజు గారు. దానికి కోర్ వాల్యూస్ ఒకటైతే ఇంకో లాజిక్ ఏంటి అంటే, మీరు విడిపోయి మళ్ళీ మీరు ఇంకో పెళ్లి చేసుకోవాల్సిందే కదా. మరి వాళ్ళు వచ్చేవాళ్ళు ఏమైనా మీకు 100% వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది అని మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఫస్ట్ కూడా వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందనే కదా చేసుకుంది. అవును. మరి సెకండ్ వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందని మీకు ఏమైనా రీసెర్చ్కి పంపిస్తారా? DNA టెస్ట్లు అట్లాంటివి ఏమైనా చేస్తారా? చేయరు కదా. మళ్ళీ కలిసి ఒక షెల్టర్ కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా గొడవలు అవుతాయి. 100% గొడవలు అవుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకళ్ళకి నచ్చింది ఇంకోళ్ళు చేస్తాం స్టార్ట్ చేయాలి. ఒకళ్ళకి నచ్చింది ఇంకోళ్ళు చేస్తాం ఆపేయాలి. రెచ్చగొట్టుకోకూడదు ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గాలి. ఇవన్నీ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను.